హెయిర్కి హెయిర్ ప్యాక్ మనం హెన్నా పౌడర్ ఏదైనా కానీ పర్వాలేదండి. ఏ హెన్నా ప్యాక్ అయినా తీసుకోండి. నేనైతే ఈ కంపెనీ తీసుకున్నాను. మీరు ఫ్రెష్గా ఇంట్లో చెట్టు ఉంది అంటే అది ఎండబెట్టుకున్న పౌడర్ చేసి పెట్టుకోవచ్చండి. ఇప్పుడు మనం హెయిర్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తానండి. సేమ్ అలాగే యూజ్ చేసుకోండి. మీ ఇంట్లో ఇనప బాండలు కనుక ఉంటే ఇనప బాండట్లో వాడి కలుపుకోండి. స్టీల్ అయితే వద్దు, లేదంటే ప్లాస్టిక్ దాంట్లో కలుపుకోండి. ఫస్ట్ అయితే నేను హెన్నా పౌడర్ అనేది ఒక 2 స్పూన్లు మనకు హెయిర్ లెంత్ని పట్టి మనకి ఎంతైతే కావాలో అంతైతే కలుపుకోండి. 2 స్పూన్లు అయితే హెన్నా పౌడర్ వేసుకున్నానండి. ఇప్పుడు ఒక స్పూన్ ఫుల్కి ఒక స్పూన్ అయితే ఇది మెంతి పిండి, అంటే మెంతి పొడి. మెంతులు మనం మిక్సీలో వేసుకొని తీసుకోవచ్చు. మిక్సీలో వేసుకొని తీసుకున్నానండి నేనైతే. ఇట్లా పౌడర్ ఒక స్పూన్ అయితే తీసుకోండి. ఇది వచ్చి ఇండిగో పౌడర్ అండి. ఇండిగో పౌడర్ కూడా మనకు 1.5 స్పూన్ అయితే నేను ఇండిగో పౌడర్ తీసుకుంటున్నాను అండి. ఇది మనకు ఎంట్రుకల్ని నల్లగా చేస్తుందండి. నల్లగా చేస్తుంది, ఒత్తుగా పెరిగేదానికి కూడా మనకు బాగా హెల్ప్ చేస్తుందండి. దానికని నేను ఇండిగో పౌడరు 1.5 స్పూన్ తీసుకుంటున్నాను. ఇండిగో పౌడర్ అండి మనము ఇనప బాండట్లో కలిపేటప్పుడు మాత్రం ఇండిగో పౌడర్ అనేది ఒమిట్ చేయండి. ఎందుకంటే ఇనప బాండట్లో ఇనుముకి ఇండిగో కలర్ అనేది మొత్తం లాగేస్తుందండి. దానివల్ల ఇండిగో పౌడరు ఇనప బాండట్లో అయితే కలుపుకోకండి. ఇలా ప్లాస్టిక్ బాక్స్లో కలిపితేనే ఇండిగో పౌడర్ అనేది వేయండి. లేదంటే నెక్స్ట్ డే ఓన్లీ ఇండిగో పౌడర్ మాత్రమే కలుపుకొని పెట్టుకోండి తలకి. ఇప్పుడు దీనిలో మనకు తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చి మనకు ఉసిరికాయ పౌడర్. ఉసిరికాయ పౌడర్ అనేది నేను ఇప్పుడు 1 స్పూన్ అయితే ఉసిరికాయ పౌడర్ తీసుకుంటానండి. చూడండి, ఉసిరికాయ పౌడర్ అయితే 1 స్పూన్ తీసుకున్నాను. ఇది మనకు తలలో చుండ్రు కానీ ఏమైనా జిలలు ఇట్లా ఏమైనా ఉంటే అది మొత్తం నీట్గా అనేది క్లీన్ చేస్తుందండి. దానికని మనం ఉసిరికాయ పౌడర్ అనేది ఖచ్చితంగా కొద్దిగా అనేది యాడ్ చేసుకోండి. తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చి అవిసె గింజలండి. బ్లాక్ సీడ్స్ అంటారు కదా, ఈ అవిసె గింజల్ని మనము ఇట్లా నేను 2 స్పూన్లు అవిసె గింజలు అనేది నేను ఇలా గిన్నెలో వేసుకున్నానండి. వీటిని బాగా ఉడకబెట్టి వాటర్ని మాత్రమే దీంట్లో కలుపుకుందాం. చూడండి, 1/2 గ్లాస్ అనేది వాటర్ పోసుకునేసి దగ్గరే ఉండి కొద్దిగా కలబెట్టుకుంటూ వీటిని ఉడకనియండి. మనకు ఈ అవిసె గింజల్లో అండి ఒమేగా 3 అనే ఆయిల్ అనేది ఉంటుందండి. మన ఎంట్రుకలు బాగా పెరగడానికి, ఒత్తుగా పెరగడానికి అనేది చాలా చాలా హెల్ప్ చేస్తుందండి. ఇది మనం కడుపులోకి తీసుకున్నా కానీ అండి, మనం అంటే తినే ఫుడ్లో కూడా తీసుకున్నా కానీ మనకి మోకాళ్ళలో శక్తిని అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఏ విధంగా ఇది ఉపయోగించిన ఫేస్ ప్యాక్లో కానీ ప్రతి దానికి అనేది ఈ అవిసె గింజలు అనేది చాలా బాగా పనిచేస్తాయండి. ఇది మనకైతే ఇప్పుడు రెడీ అయిపోయింది. దీన్ని మనం వేడి మీదే వడగట్టుకునేస్తామండి. చూడండి, మనం వేడిగా ఉండేటప్పుడే దీన్ని అనేది వడగట్టుకోవాలండి. లేదంటే చల్లారిపోయిందంటే ఒక జెల్లీ ఫామ్ అయిపోతుంది. అప్పుడు మనం ఎంత చేసినా కానీ వడగట్టుకోలేము. చూడండి, ఇట్లా జిగురుగా ఉంది కదండి. ఇది గట్టిగా అయిపోతుందండి చల్లారిపోయిన తర్వాత. మళ్ళీ అప్పుడు మనం గుడ్డలో వేసి గట్టిగా స్ప్రే చేయాల్సి వస్తుంది. అవసరం లేకుండా మనం వేడి మీదే వడగట్టి పెట్టుకుందాం. మనం తీసుకున్న పౌడర్లన్నీ మొత్తము నీట్గా అనేది కలుపుకునేసేయండి. బాగా కలుపుకున్న తర్వాత పెరుగు మీరు ఇంట్లో పెట్టుకున్న పెరుగైనా పర్వాలేదు, బయట ప్యాకెట్ పెరుగైనా పర్వాలేదు. కొద్దిగా పుల్లగా ఉండేటట్టుగా ఉంటే మనం 1 నుంచి 2 స్పూన్ల వరకు మనం దీన్ని యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేనైతే కలుపుతున్నాను. ఈ అవిసె గింజలు ఇలా అయితే కలుపుకున్నాం కదండి. ఈ అవిసె గింజల వాటర్ అనేది బాగా చల్లారిన తర్వాత ఇది ఎలా కలపాలో నేను చూపిస్తానండి. ఇది మొత్తం కలుపుకున్న తర్వాత మినిమం 21 రోజు పాటు అలాగే నాననియండి. నానిన తర్వాత పక్క రోజు మార్నింగ్ తలకి పెట్టుకునేసి మనం తలస్నానం చేసి చాలా బాగా పనిచేస్తుందండి. నేను ఇది ఎలా వాడాలి అని కూడా నేను చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఇది చల్లగా అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనం ఈ జ్యూస్ అనేది దీంట్లో వేసేసుకునేసి బాగా కలుపుకుంటామండి. ఎందుకంటే ఇది బాగా జిగురుగా ఉంటుంది. దానికంటే బాగా ఉంట లేకుండా కలిసేటట్టుగా అయితే మనం కలిపి పెట్టుకుందాం. 1 గ్లాస్ నీళ్ళు తీసుకోండి. ఒక 2 స్పూన్లు టీ పౌడర్, మీరు ఏ కంపెనీ అయితే ఇంట్లో వాడుతున్నారో అది ఎక్కువ డికాషన్, ఎక్కువ కలర్, ఏ కలర్ అయితే రెడ్ కలర్ ఏదైతే వస్తుందో ఆ టీ పొడినే తీసుకోండి. నేనైతే 2 స్పూన్లు
టీ పౌడర్ తీసుకున్నానండి. 1 స్పూన్ అయితే కాఫీ పౌడర్ తీసుకున్నాను. ఏ బ్రాండ్ అయినా కానీ పర్వాలేదండి, మనం ఇంట్లో ఏది వాడుతున్నామో అది యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండింటిని మనం డికాషన్ వచ్చేంత వరకు బాగా తెల్లనిద్దామండి. మనకు ఈ టీ పొడి వల్ల, ఈ కాఫీ పొడి వల్ల ఎంట్రుకలు అనేది బాగా మంచి కలరింగ్తో చాలా బాగా వస్తాయండి. ఈ టీ పొడి, కాఫీ పొడి అనేది మన హెయిర్కి కూడా చాలా అనేది ఉపయోగపడుతుందండి. చూడండి, మనకు డికాషన్ అయితే ఈ కలర్ వచ్చాయి కదండి. ఇప్పుడు మనం అనేది స్టవ్ ఆపేసుకునేద్దాము. ఇవి చల్లారిన తర్వాత నేను ఎలా మిక్స్ చేయాలో చూపిస్తాను. టీ డికాషన్ మొత్తం చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనము ఈ గోరింటాకులో కలిపేసుకుందాం. దీంట్లో మీ దగ్గర ఉంటే బీట్రూట్ ఉంటే ఒక బీట్రూట్ చిన్న ముక్క జ్యూస్ వేసేసుకునేసి తురిమేసి కలర్ అనేది చాలా బాగుంటుందండి. లేదు అన్నా పర్వాలేదు, టీ డికాషన్తోనే మంచి కలర్ అనేది యాడ్ అవుతుంది. ఈ విధంగా అనేది మొత్తం పోసేసుకున్నాం కదండి. గడ్డలు లేకోకుండా నీట్గా కలుపుకుందాం. కలిపిన తర్వాత ఈరోజు కలిపాం కదండి, నెక్స్ట్ డే మార్నింగ్ దీన్ని మనం ఎలా యూజ్ చేయాలో నేను చూపిస్తానండి. చూడండి, హెన్నా పౌడర్ని అయితే మనం ఇలా కలిపి పెట్టుకున్నాం కదండి నిన్న. ఇప్పుడు దీంట్లో మనం ఒక ఎగ్ వైట్ వేసుకుందామండి. చూడండి, ఎగ్ని ఇలా తీసేసుకునేసి ఎగ్ వైట్ మాత్రమే వేసుకోండి. ఎల్లో వచ్చిందంటే మాత్రం స్మెల్ వస్తుంది. మంచిదే కానీ స్మెల్ అనేది విపరీతంగా స్మెల్ వస్తుంది. దానికని ఉత్త వైట్ మాత్రమే నీట్గా వేసుకోండి. ఇలా అయితే వైట్ వేసేసుకునేసారు కదండి. ఇప్పుడు దీన్ని బాగా మొత్తం కలిసిపోయేటట్టు బాగా కలుపుకోండి. చూడండి, ఈ విధంగా అయితే మనకు ఇంత థిక్లో మనకు రావాలండి ఐటమ్ అనేది. ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు దీన్ని మనం తలకి అప్లై చేసుకుందామండి. ఫస్ట్ అయితే హెయిర్ మొత్తం అండి చిక్కు లేకుండా దువ్వుకున్న తర్వాత మధ్యలోకి 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. చూడండి, ఇలా 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని మనకి హెన్నా అయితే ఏదైతే ఉందో అది మధ్యలో బాగా స్కాల్ఫ్కి అనేది పట్టేటట్టుగా బాగా నీట్గా పాయలుగా తీసుకొని మనకు హెయిర్ ఎంత పొడవు అయితే ఉంటుందో అంత పొడవు వరకు నీట్గా అనేది అప్లై చేసుకోండి. ఇలా తల మొత్తం అయితే ఇలాగే అప్లై చేసుకోవాలండి. నేను అప్లై చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, ఇలా అయితే నీట్గా అనేది హెయిర్కి అనేది బాగా పెట్టుకోండి. నీట్గా పాయలుగా తీసేసుకునేసి తల మనకు ఎంట్రుకలు ఎంత పొడవు ఉన్నాయో అంతవరకు నీట్గా అయితే పెట్టుకునేసి మినిమం 1 నుంచి 1.5 గంట అనేది అలాగే తలకి పెట్టుకునేసి తర్వాత మామూలు తలస్నానం చేయండి. షాంపూ అనేది వేయద్దండి, మామూలు తలస్నానం మాత్రమే చేయండి. తర్వాత మీరు 1 రోజు అయిన తర్వాత కావాలంటే షాంపూ వేసుకోవచ్చండి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.